నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మంచి మానసిక స్థితిలో ఉండండి. దీని అర్థం ఏమిటి అంటే మనుషుల యొక్క మానసిక స్థితి బాగాలేదు. చాలా హీనమైనటువంటి దశలో మనుషుల యొక్క మానసిక స్థితి అనేది కనిపిస్తుంది. ఈరోజు మీకు ఒక కథ చెప్పదలిచాను నేను. ఈ కథను రష్యన్ సాహిత్యంలో నుంచి నేను తీసుకున్నాను. ఈ కథను రాసినటువంటి రచయిత చాలా ప్రసిద్ధి చెందినటువంటి విశ్వవిఖ్యాతుడైనటువంటి లియో టాల్స్టాయ్. ఈ కథ 19వ శతాబ్దంలో రాయబడింది, సుమారుగా 1880 ఆ ప్రాంతంలో. ఈ కథ చెప్పిన తర్వాత నేను మీ తీర్పు ఏమిటో వినదలిచాను. మీరు ఈ కథ మొత్తం విన్న తర్వాత మీ తీర్పును కామెంట్స్ రూపంలో చెప్పండి. అనగనగా ఒక ఊరుండేది. ఆ ఊళ్ళో ఒక వ్యవసాయదారుడు ఉండేవాడు. ఆయన పేరు పాహం, PAHOM. మీరు ఏ విధంగా పిలుస్తారో పిలవండి. ఈయనకి భూమి లేదు, కానీ ఆ రోజుల్లో వ్యవసాయమే ప్రధాన వృత్తి కదా. అంటే జీవనోపాధి గురించి మనుషులందరూ కూడా వ్యవసాయం మీదే ఆధారపడేటువంటి వాళ్ళు. మన కథానాయకుడు పాహం కూడా కౌలుకు తీసుకొని, కౌలు అంటే భూమిని అద్దెకిస్తారు, అంటే కిరాయిలు ఎలాగో ఆ విధంగా భూమిని కూడా కిరాయికి తీసుకొని సంవత్సరానికి ఇంత డబ్బుని ఇస్తానని చెప్పేసి తీసుకొని మనం వ్యవసాయం చేసుకోవచ్చు. దీన్నే కౌలు విధానం అంటారు. అయితే ఈ కౌలు విధానంలో వ్యవసాయం చేస్తున్నటువంటి మన కథానాయకుడికి పెద్దగా లాభాలు రాలేదు. నా దగ్గర సొంత భూమి ఉంటే బాగుండేది, అనవసరంగా ఈ అద్దె చెల్లించి వ్యవసాయం చేస్తే గిట్టుబాటు కావట్లేదు అని చెప్పి అనేక ఊర్లు మారుతూ పెద్ద పెద్ద భూములను, ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నటువంటి భూములను తీసుకొని వ్యవసాయం చేస్తూ మనవాడు కొద్దిగా డబ్బు వెనకేశాడు. ఇప్పుడు ఆయన భూమిని కొంటే బాగుండు అనేటువంటి ఆలోచన వచ్చింది. అప్పుడు ఈయనకి బష్కిర్స్ అనేటువంటి భూస్వాములు ఉన్నారని, వారు చాలా చౌకగా తక్కువ ధరలో భూమిని అమ్ముతారని తెలుసుకొని వాళ్ళ దగ్గరికి ఈయన వెళ్తాడు. వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి విషయాలు విని మనవాడు ఆశ్చర్యపోతాడు, అలాగే సంబరపడిపోతాడు. వాళ్ళు భూమిని ఎలా విక్రయిస్తారంటే 1000 రూబుల్స్, మన భారతదేశంలో రూపాయి ఎలా అంటామో రష్యాలో వాళ్ళ కరెన్సీని రూబుల్స్ అంటారు. 1000 రూబుల్స్ కనుక చెల్లించినట్టయితే సూర్యుడు ఉదయించినప్పటి నుండి తిరిగి సూర్యుడు అస్తమించేంత వరకు చేతిలో ఒక పార పట్టుకొని భూమి మీద ఒక గీత గీస్తూ ఆ పారతో ఎంత భూమినైతే ఒక వ్యక్తి నడవగలడో లేదా పరిగెత్తగలడో ఆ భూమి అంతా కూడా వారికి వాళ్ళు ఇచ్చేస్తారు, అంటే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తారు. మనవాడు ఇది విన్న తర్వాత ఉబ్బి తబ్బిబ్బైపోయాడు, సిద్ధపడ్డాడు. సరే అని చెప్పేసి 1000 రూబుల్స్ వాళ్ళకి చెల్లించి మరుసటి రోజు వాళ్ళ అన్న ప్రకారం నడకకు తయారయ్యాడు. అయితే దీంట్లో ఒక నియమం ఉంది. ఆ నియమం ఏంటంటే ఏ ప్రాంతం నుంచి అయితే వాళ్ళు నడకను ప్రారంభిస్తారో లేదా పరిగెత్తడం ప్రారంభిస్తారో గీత గీస్తూ భూమి మీద, సూర్యుడు అస్తమించే సమయానికి తిరిగి అదే గీత దగ్గరికి రావాలి. అర్థమైంది కదా. మనవాడు రాత్రంతా నిద్రపోలేకపోయాడు. ఆ ఆనందంలో ఓహో ఇంత పెద్ద భూభాగాన్ని నేను పొందబోతున్నాను అనేటువంటి సంతోషంలో మనవాడికి నిద్ర కూడా రాలేదు. మరుసటి రోజు ఉదయమే ఇంకా నడక ప్రారంభించాడు. చేతిలో పారబట్టుకొని గీత గీస్తూ వెళ్తున్నాడు. అయితే మధ్యలో దాహం వేస్తుంది, ఆకలి వేస్తుంది, ఇది సహజమే కదా. అయితే
ఈ పాపంకి ఏం ఆలోచన వచ్చిందంటే, నీళ్లు తాగినా ఎక్కడైనా ఆగి ఆహారం తీసుకున్నా విశ్రాంతి తీసుకున్నా సమయం వృధా అయిపోతుంది, తక్కువ భూమి వస్తుందని చెప్పేసి ఎక్కడ ఆగకుండా అలాగే పరిగెత్తుతూ, నడిస్తే చాలా తక్కువ భూమి వస్తుందని చెప్పేసి పరిగెత్తుతూ వస్తున్నాడు. ఇక సూర్యుడు అస్తమించేటువంటి సమయం దగ్గర పడుతుంది. ఈ బష్కిర్స్ అనేటువంటి భూస్వాములు ఎత్తైన కొండ మీద నుంచి ఇదంతా గమనిస్తున్నారు. ఈయనను కేకలేసి పిలిచారు, వచ్చాయి త్వరగా సూర్యుడు అస్తమిస్తున్నాడని. రొప్పుతూ తూలుతూ సొమ్మసిల్లిపోయేటువంటి పరిస్థితిలో చస్తూ బ్రతుకుతూ మొత్తానికి ఏ గీత దగ్గర అయితే, ఏ ప్రాంతం దగ్గర ఈయన ప్రారంభించాడో నడక, అక్కడికి వచ్చి మనవాడు చేరుకున్నాడు. అందరూ చప్పట్లు కొట్టి తమ యొక్క హర్షాన్ని సంతోషాన్ని వ్యక్తపరిచారు. అంతలోనే మన కథానాయకుడు అలసటతో సొమ్మసిల్లి కుప్పగూలిపోయాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి వైద్యులను పిలిపించి చూస్తే ఈయన చనిపోయాడని తెలిసిపోయింది. వాళ్ళు చాలా చింతించి మన కథానాయకుడు అయినటువంటి కోహంను ఒక 6x3 అంటే 6 ఫీట్ల పొడవు 3 ఫీట్ల వెడల్పు ఉన్నటువంటి గొయ్యిలో పాతి పెట్టేశారు, ఖననం చేసేశారు. ఇది కథ. అంటే చివరికి మన కథానాయకుడు దక్కినటువంటి భూమి ఏంటంటే 6 ఫీట్ లంబా 3 ఫీట్ చౌడా, 6 ఫీట్ల పొడవు 3 ఫీట్ల వెడల్పు ఉన్నటువంటి భూమి లోపలికి విశ్రాంతికై, శాశ్వతమైనటువంటి విశ్రాంతికై తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయాడు. ఈ కథ ద్వారా, ఈ కథ విన్న తర్వాత మీరేమనుకుంటున్నారో మీ కామెంట్స్ రూపంలో చెప్పండి. లేదా మీరేం గ్రహించారో మాకు తెలియజేస్తే మేము కూడా సంతోషిస్తాం. నమస్కారం.